నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. రాజమండ్రిలో ఒక క్రూరమైన సన్నివేశం చోటు చేసుకుంది. రాత్రిపూట ప్రియాంక 28 సంవత్సరాల ఒక మహిళ జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్‌లో డెర్మటాలజీ డిపార్ట్మెంట్‌లో సెకండ్ ఇయర్ చదువుతుంది ఆవిడ మెడిసిన్. ఆవిడ ఏవి అప్పారావు రోడ్‌లో అక్కడ ప్రసాదిత్య మాల్‌కి ఆవిడెళ్లారు. సినిమా చూద్దామని ఎళ్లారు. సినిమా చూద్దామని ఎళ్లి ఒక స్కూటీ పైన ఎళ్లారావిడ. స్కూటీ పైనెళ్తే పార్కింగ్ లాట్‌లో ఒకళ్ళతో వాగ్వాదం అయింది. ఒక టాటా నెక్సన్ కారులో ముగ్గురు వ్యక్తులు వాళ్ళ కారులో ఉన్నోళ్ళు ఆవిడతో వాగ్వాదం దిగారు. వాగ్వాదం అయిన తర్వాత సినిమాకెళ్లారు. వీళ్ళు కూడా మాల్‌లో సంచరిస్తున్న విజువల్స్ మీకు కనిపిస్తాయి. ఏంటంటే ఆ విజువల్స్ ఎయండి. వైట్ డ్రెస్ వేసుకున్న ఇతను అదే కార్ డ్రైవ్ చేశాడని చెప్పి క్లియర్‌గా పోలీసులు కూడా ఐడెంటిఫై చేశారు. మాల్ వాళ్ళు రిలీజ్ చేసిన సీసీటీవీ ఫుటేజ్ ఇది. సినిమా అయిపోయాక ప్రియాంక బయటకొస్తున్నప్పుడు స్కూటీ ఎక్కినప్పుడు వాళ్ళు కక్షగట్టి ఆ అమ్మాయి వెనకమాల సీరియస్‌గా టాటా నెక్సన్ వెహికల్ వేసుకుని మీకు క్లియర్‌గా ఇక్కడ ఆవిడ వెహికల్ నెంబర్ కూడా వస్తుంది. మీరు చూస్తే కనుక AP40JF8289 ఆర్ 88 సబ్జెక్ట్ టు కరెక్షన్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది మీకు క్లియర్‌గా వెహికల్ నెంబర్. ఈ వెహికల్ మీద టాటా నెక్సన్ వెహికల్ తీసుకుని ఆ అమ్మాయి వెనకమాల ముందెళ్ళి గుద్దారు. వెనకమాల కూర్చుంది ప్రియాంక. గుద్దిన తర్వాత అమ్మాయి వెనక్కి తిరిగి సీరియస్‌గా చూసింది. మీకు కనిపిస్తున్న విజువల్స్ ఒకసారి చూడండి. దాని తర్వాత మళ్ళీ రెండోసారి గుద్దారు. ఆ జర్క్ అమ్మాయి వెనక్కి తిరిగి చూసింది. వాళ్ళు మెయిన్ రోడ్ ఏవి అప్పారావు మెయిన్ రోడ్‌కు రాగానే ఇమ్మీడియట్‌గా మళ్ళీ వెనక్కెళ్ళి వాళ్ళని గుద్దేటప్పటికి ప్రియాంక కింద పడింది. కింద పడిన తర్వాత ప్రియాంక తలపై నుంచే వెహికల్ ఎక్కించేసుకుని వెళ్ళిపోయారు. ఇమ్మీడియట్‌గా అక్కడ హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. అమ్మాయికి మెరుగైన వైద్యం కోసం అని చెప్పి హైదరాబాద్ తీసుకొచ్చారు. బట్ ఇట్ ఇస్ ఫౌండ్ షీ ఈస్ బ్రెయిన్ డెడ్. 28 సంవత్సరాల ప్రియాంక. ఈరోజు పోలీసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఈ సో కాల్డ్ కార్లో ఉన్న తెల్ల చొక్కా వేసుకున్న అతను వీళ్ళు రాజమండ్రి సమీపంలో ఉన్నాళ్ళని వాళ్ళలో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఒకళ్ళు పరారులో ఉన్నారు. మద్యం సేవించి రెచ్చిపోయి కొవ్వెక్కి జస్ట్ ఒక ఆర్గ్యుమెంట్‌కి ఈరోజు ఒక 28 సంవత్సరాల డాక్టర్ జీవితాన్ని బుగ్గిపాలు చేశారు. ఇది హైట్స్ ఆఫ్ ఆరగెన్స్, పీక్స్ ఆఫ్ నెగ్లిజెన్స్ కాదండి, హైట్స్ ఆఫ్ ఆరగెన్స్. కొళ్ళు కొవ్వెక్కి మదమెక్కి చేసిన ఒక క్రూరమైన మర్డర్. ఈరోజు మొత్తం పోలీసు శాఖ అందరూ ఆ మూడో వ్యక్తి కోసం వెతుకుతున్నారు. సో ఆ అమ్మాయిని హైదరాబాద్ తీసుకొచ్చినా కూడా ఇక్కడ నుంచి ఆ అమ్మాయి బ్రెయిన్ డెడ్ అయింది. ఎంత కాలం అని కంటిన్యూ చేస్తారు? ఒక లిటరల్లీ ఒక ఎందుకు అంటే ఒక వెజిటబుల్ లాగా బెడ్ మీద పడే సిచ్యువేషన్ తీసుకొచ్చారు. వాళ్ళు కక్షగట్టి ఆల్రెడీ హెవీ వాళ్ళు డ్రంక్ అండ్ స్టేజ్లో వాళ్ళు ఉండి ఆ అమ్మాయిని రెచ్చగొట్టేటట్టు ఆకుండా ఆఖరికి సెక్యూరిటీ సిబ్బంది కూడా మీరు చూస్తుంటే వాళ్ళందరూ షాక్ అయి ఉంటారు. ఒకేసారి కారు దూసుకెళ్ళి అమ్మాయి అరిచేటప్పటికి మొత్తం మాల్లో ఉన్న అక్కడ ఎంట్రీ గేట్ దగ్గర ఎగ్జిట్ గేట్ దగ్గర జనాలు ఎవరైతే ఉన్నారో మీరు చూడొచ్చు విజువల్స్లో వాళ్ళందరూ క్లియర్గా బయటకు పరిగెట్టుకుంటూ వెళ్తారు. కారు వెనక్కి వచ్చి అంటే గుద్దిన తర్వాత అమ్మాయి కింద పడిన తర్వాత కారు వెనక్కి వచ్చి ఆ అమ్మాయి తలపై నుంచి ఎక్కించుకుని తీసుకెళ్ళిపోయాడు. క్లియర్గా మర్డర్ చేయాలని ఇంటెన్షన్ తో వెయిట్ చేసి అమ్మాయి సినిమా కంప్లీట్ అయ్యేదాకా వీళ్ళు మాల్లో తిరుగుతానే ఇంకా క్లియర్ గా మీకు ఈ వీడియోలో కనిపిస్తూ ఉంటుంది. అతను ఒక వీడియో తీసుకుంటూ ఉంటాడు. వైట్ షర్ట్ అతను ఎవరైతే టాటా నెక్సన్ డ్రైవర్ ఆరగెంట్ ఫెలో ఈ రోజు ప్రియాంకని బ్రెయిన్ డెడ్ సిచ్యువేషన్ తీసుకొచ్చాడు. వెజిటబుల్ పొజిషన్ కి వచ్చేసింది అమ్మాయి. హైదరాబాద్ వాళ్ళ పేరెంట్స్ తరలించుకొచ్చారు. ఒకే ఒక్క డాటర్ వాళ్ళ ఫ్యామిలీకి ఉంది. ఆ అమ్మాయి హ్యాపీగా డెర్మటాలజీ చదువుకుని డాక్టర్గా ఎదగాల్సిన ఫ్యూచర్ ని ఇలాంటి కసాయి మూక రోడ్డు మీదకి వచ్చి తాగి విచ్చలవిడిగా వ్యవహరించి కేవలం పార్కింగ్ లాట్ లో జరిగిన ఒక చిన్న గొడవని తీసుకెళ్లిపోయి అమ్మాయిని మర్డర్ చేసేదాకా వెళ్ళిపోయారు. ఇది ఒక రకంగా భయాందోళనకరమైన సిచ్యువేషన్ అండి. ఎవరైనా మహిళలు ఇలా వాళ్ళు ఏం లేదండి, చిన్న పార్కింగ్ లాట్ ఇష్యూని ఒక క్రూరమైన మర్డర్ కింద చేసి కార్ తీసుకుని వెళ్ళిపోయాడు. 3వ తారీఖున జరిగింది ఈ విషయం. ఇది లిటరల్లీ ఈ రోజు 6వ తారీఖు అండి. 3వ తారీఖున జరిగింది. ఈ రోజుకి ఇద్దరిని పట్టుకోగలిగారు. ఇంకొకటి కూడా దొరకలేదు, పరారులో ఉన్నాడు. ఇంత నెగ్లిజెంట్ ఇడియట్స్ ఈ రోజు సొసైటీలో తిరుగుతారు. మహిళలు జాగ్రత్త. మద్యం మత్తులో అధికంగా తూలుతూ కొవ్వెక్కి ఆరగెన్స్ అవండి ప్రతి ఒక్క లెవెల్ ఎక్కువయ్యి ఈ రోజు బయటకు వచ్చి ఆ మహిళని చంపేశారు. దీంట్లో అనుమానాలు ఏం లేవు. యాక్సిడెంట్ కేసు కానే కాదు ఇది. దీన్ని ఎలా చిత్రీకరిస్తారో కూడా చూడాలి మనం. ఇది వాంటెడ్గా అక్కడ సెక్యూరిటీ వాళ్ళందరూ చూసింది కూడా చెప్తున్నారు. వాంటెడ్గా వెనక్కొచ్చి మరి ఆ అమ్మాయి తలపైన ఎక్కించాడంటే ఇంతకంటే నీచులు మనం ఎక్కడన్నా చూస్తామా? వి ఆల్ షుడ్ ప్రే ఫర్ అట్లీస్ట్ పీస్ఫుల్ స్టే. బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్ గురించి ఎందుకంటే ఏం చెప్తామండి, వాళ్ళ పేరెంట్స్కి ఇది ఒక మనోవేదన.
ఎన్ని బ్రెయిన్ డెడ్ కేసెస్ చూస్తున్నాం మనం. అవి యాక్సిడెంట్ కేసెస్ అవుతాయి, కొన్ని విషయాల్లో మెడికల్ కేసెస్ అవుతాయి. కానీ ఇక్కడ ఒక క్రూరమైన మర్డర్ చేసి జస్ట్ ఫర్ అ పార్కింగ్ లాట్ ఇష్యూ ఇలా వెళ్ళిపోయాడు. 28 ఏళ్ల ప్రియాంక ఈరోజు వెజిటబుల్ పొజిషన్లో ఉంది. లెట్ us all pray for her recovery. That's all for now. Thank you.